మధ్యయుగం. కలబ్రుల కాలం, కలబ్రు పీరియడ్, సంగమ యుగం ముగిసిన తర్వాత, సుమారు 300 నుండి 600 సంవత్సరాల వరకు కలబ్రులు అనేవారు పాలించారు. వీరి పాలన గురించి పూర్తి సమాచారం తక్కువగా ఉంది. దీనిని తమిళ చరిత్రలో చీకటి యుగంగా, డార్క్ ఏజ్ పరిగణిస్తారు. పల్లవులు, పల్లవర్స్ క్రీ. శ. 7వ శతాబ్దం నుండి పల్లవులు శక్తివంతమయ్యారు. వీరి రాజధాని కంచి, కాంచీపురం. వీరు గొప్ప దేవాలయాలను మరియు శిల్పకళా వైభవాన్ని అందించారు. మహాబలిపురం, మామల్లపురం, లోని రాతి గుహలు మరియు సముద్రతీర దేవాలయం, షో టెంపుల్ వీరి నిర్మాణ శైలికి ఉదాహరణలు. మధ్యయుగ చోళులు, క్రీ. శ. 9వ శతాబ్దం నుండి చోళులు మళ్లీ పుంజుకున్నారు. రాజరాజ చోళుడు -1 మరియు రాజేంద్ర చోళుడు వీరిలో అత్యంత శక్తివంతులు. రాజరాజ చోళుడు -1, తంజావూరులో బృహదీశ్వరాలయాన్ని, రాజరాజేశ్వర దేవాలయం నిర్మించారు. రాజేంద్ర చోళుడు, ఉత్తర భారతదేశం వరకు దండయాత్ర చేసి, గంగైకొండ చోళుడు అనే బిరుదును పొందాడు. గంగైకొండ చోళపురం అనే కొత్త రాజధానిని స్థాపించాడు. వీరి పాలనలో నాటి ఆగ్నేయాసియాలోని శ్రీలంక, మలేషియా వరకు చోళ సామ్రాజ్యం విస్తరించింది. మీరు మిగతా చరిత్రను చూడాలనుకుంటే పైన కనిపిస్తున్న ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్లోకి వెళ్లి చూడండి.